అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు కానీ మహిళలకు కనీస గౌరవం కానీ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది.